వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మాసంగా జూన్ మాసాన్ని అభివర్ణించవచ్చును. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. దశమంలో ఉండేటువంటి రవికుజులు, ఏకాదశ గురుడు ఇవన్నీ కూడా జీవితంలో చాలా అత్యంత గొప్ప శక్తివంతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి గ్రహస్థితి. మరీ ముఖ్యంగా ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని సాధించగలగడానికి కావలసినటువంటి శక్తి, యుక్తుల్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. రవికుజులు దశమంలో దిగ్బలాన్ని పొంది ఉంటారు కాబట్టి ఉద్యోగం చేసేటువంటి చోట చాలా బలంగా నిలబడగలుగుతారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఫలానా వాళ్ళ వల్లే ఈ సమస్యకి తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది అని అందరూ మీ మీద ఆధారపడేటువంటి విధంగా మిమ్మల్ని ఈ గ్రహస్థితి నిలబెడుతుంది. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. అలాగే మీరు చెప్పినటువంటి మాటే నడుస్తూ ఉంటుంది. ఇంట్లోనూ బయట కూడా మీరు చెప్పినటువంటి విధానంగానే అన్ని ముందుకు వెళుతూ ఉంటాయి. మీ మాటని తీసుకుని ముందుకెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మీ యొక్క ఆలోచన శక్తి లేదా మీకు వచ్చేటువంటి ఆలోచనల యొక్క పరంపర ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కన్యా రాశి వారే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి ఈ ఆలోచన మనదేనా? గతంలో కూడా మనకి ఇటువంటి సందర్భం వచ్చింది కదా, అప్పుడు ఈ ఆలోచన రాలేదే అనేటువంటి భావన ఉన్నప్పటికీ సరే ఇప్పుడు ఈ సమయానికి ఆలోచన వచ్చింది, ఎలా చేద్దాం అనేటువంటి దానిలో ముందుకు పోతూ ఉంటారు. అలాగే ఈ మాసంలో ఆర్థిక అభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్లు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రాంతం మార్పు, ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా ఏదైనా ఇంక్రిమెంటల్ రూపంలో కానీ బోనస్ రూపంలో కానీ ధన రాబడికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు చాలా అభివృద్ధి పదంలో ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీకు సహకారాన్ని అందిస్తారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఈ మాసంలో గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ చాలా చక్కటి ప్రతిభను కనబరచడానికి, మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి మరీ ముఖ్యంగా కన్యా రాశి వారిలో అటు గృహిణులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. బంగారం కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటారు, లేదా మీకు నచ్చినటువంటి వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు. గృహోపకరణాలు, వాహనాలకి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువ కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.